హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియో. శివుడు ఏ యుగంలో మొదటిసారిగా భూమి మీదకు వచ్చాడో తెలుసా? 20వ మహాయుగంలో హిమాలయాల్లో అడుగు పెట్టాడని వాయుపురాణంలో చెప్పబడింది. 1వ మహాయుగం నుండి 28వ మహాయుగం వరకు వ్యాసుడు పేర్లు మారాయి కానీ ఆ పరమాత్ముడు అయిన మహాశివుని పేర్లు, వేషధారణ కొద్దో గొప్పో మారాయి కానీ శివుడు మాత్రం ఒక్కడే. అంటే ఆ పరమాత్ముడు ఒక్కడే అని అర్థం. అయితే ఆ సదాశివుడు 1వ మహాయుగం నుండి 19వ మహాయుగాలలో ఊర్ధ్వలోకాల్లో సంచరిస్తూ ఉన్నాడట. అంటే అప్పుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తూ ఉందట. అయితే ఆ పరమశివుడు 20వ మహాయుగంలో అట్టహాసి అనే నామకరణంతో సంచరిస్తాడని, ఇంకా సదాశివుడు, రుద్రుడు అనే వివిధ పేర్లతో హిమాలయాల్లో నివసిస్తూ ఉంటాడని, కాకపోతే అంతర్ధానంలో ఉంటాడని, ఎందుకంటే అప్పటికే కలి ప్రవేశం జరిగిందని, అతను నిరాకారుడుగా ఉంటాడని అర్థం. 21వ మహాయుగంలో శివుని పేరు ధారకుడు అని పేరుతో పిలువబడతాడని, 22వ మహాయుగానికి వస్తే శివుడు భీముడుగా, 23వ మహాయుగానికి వస్తే ఆ మహాశివుడు శ్వేతుడు అనే పేరుతో నివసిస్తాడు అని, 24వ మహాయుగానికి వస్తే శివుడు శూలి అనే పేరుతో ఉత్తరప్రదేశ్ లోని, అంటే ఇప్పుడు మనం ఉంటున్న ఉత్తరప్రదేశ్ లోని నైమిషారణ్యంలో సంచరిస్తూ ఉంటాడని, ఇంకా 25వ మహాయుగానికి వస్తే శివుడు శక్తి అనే పేరుతో, అంటే ఒక చేతిలో శూలం ధరించి ఇంకో చేతిలో బాణాలు ధరించి కోటవర్షం అనే ఒక ప్రాంతంలో భగవంతుడిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటూ కొలువై ఉంటాడట. 26వ మహాయుగంలో సదాశివుడు సహిష్ణువు అనే పేరుతో కొలువుదీరుతాడట. ఇక 27వ మహాయుగంలో శివుడు మహాదేవుడిగా పేరొందుతూ, 28వ మహాయుగం అంటే మనం ఉంటున్న ఈ యుగం ఆ మహాశివుడి యొక్క, అంటే పరమాత్ముడు అంటాం కదా మహాశివుణ్ణి, ఆయన యొక్క 6వ అంశ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, అంటే దేవకి వసుదేవుల అష్టమ గర్భాన జనించిన శ్రీకృష్ణుడుగా ఈ భూమండలం మీద అవతరిస్తాడని వాయుపురాణంలో చెప్పబడింది. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.